హాయ్ అండి. ఇది వచ్చేసి సండే మార్నింగ్. నేను సండే కొంచెం లేట్‌గా లెగుస్తామండి. ఇలా లేచిన తర్వాత ఒక 9:30 అలా అయ్యింది. ఇంక వెంటనే ఈరోజు ఫిష్ తిందామని చెప్పేసి ఫిష్ తీసుకుందాం అని వెళ్ళాము. అక్కడ వచ్చేసి లైవ్ ఉన్నాయి అండ్ మామూలువి కూడా ఉన్నాయి. లైవ్ కొంచెం కాస్ట్లీ, మామూలువి కొంచెం రేట్ తక్కువ ఉంటాయి. కానీ లైవ్ తీసుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే అవి ఎప్పుడు ఎలా అయినాయో తెలియదు కదా. ఇంకా మేము ఫిష్ తీసుకొని వచ్చేటప్పటికి 10:30 అలా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పేసి టిఫిన్ తిందామని వెళ్ళాం. యాక్చువల్లీ నాకు మసాలా దోశ తినాలనిపించింది, అందుకోసం వెళ్ళామన్నమాట. మా పాప అయితే బజ్జీ తింటా ఉంది. ఇంక తినేసి ఇంటికి వచ్చేసాము. మా ఆయన నన్ను వీడియో తీయకు, మీరు తీసుకోండి అన్నారు. ఇంటికి వచ్చాక కొంచెం మ్యాంగోస్ ఉంటే అవి కూడా కట్ చేసుకొని పెట్టాం. అది మామూలుగా తినే మ్యాంగోస్. మా పాప అయితే కట్ చేసి ఇస్తేనే తింటా, లేకపోతే నేను అస్సలు తినా అంది. నేను ఇంకా కట్ చేసి ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇంకా వంట చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను 11:30కి. అండ్ ఫిష్ కర్రీ వండుతున్నాను. నాకేం అంత మంచిగా రాదు ఫిష్ కర్రీ, కానీ పర్లేదు, తినొచ్చు, బాగానే వండుతాను. నా స్టైల్ ఫిష్ కర్రీ అయితే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుంటాను. బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటాను. యాక్చువల్లీ నాకు అస్సలకి రాదు ఈ కర్రీ వచ్చేసి. మా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ నేర్పించారు నాకు ఈ కర్రీ వచ్చేసి. లేకపోతే అస్సలకి వంట కూడా సరిగ్గా ఏమీ రాదు పెళ్ళయ్యే టైంకి అయితే. తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత అలా నేర్చుకుంటాం కదండి, అలాగే వచ్చింది నాకు కూడా. ఇంక ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ తిని చాలా బాగా చేసావు, ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది అన్నారు మా ఆయన. నాకు ఎందుకు కొంచెం హ్యాపీగా అనిపించింది బాగా వచ్చిందని చెప్పేసి. ఇంక సండే అయితే మేము తినేటప్పటికే 2:00 అయిపోతుంది. 11కి టిఫిన్ తిన్నాం కదా, ఇంక వెంటనే ఏం తింటామని చెప్పేసి తినలేం. ఇంక ఈరోజు వచ్చేసి నాకైతే కొంచెం లేజీగానే అవుతుంది. ఇంట్లో మా హస్బెండ్ ఉంటారు, మా పాప ఉంటుంది కాబట్టి లేజీగా గడుస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఉంటే ఇంక పని అస్సలు అవ్వదు. మామూలుగా ఇంక ఇంట్లో ఉంటూనే ఉంటాము. నేనైతే ఇలా పులుసు మరిగిన తర్వాత ఫిష్ ముక్కలు వేస్తాను. కొంచెం మంది ఏంటంటే ఆనియన్ పేస్ట్తోనే వేస్తూ ఉంటారు. అలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది, కానీ నాకైతే ఇలాగే నచ్చుతుంది. ముక్క ఎక్కువ ఉడకకుండా మీడియంగా ఉడికి బాగుంటుంది. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన కొత్తిమీర వేసుకొని. చేపల పులుసులో హైలైట్ ఏంటంటే అందులో వేసే పచ్చిమిరపకాయ, కొత్తిమీరే నన్ను అడిగితే. ఎందుకంటే కొత్తిమీరతోనే టేస్ట్ అంతా మారిపోతుందని అనిపిస్తుంది. ఇంకా 2:00 అలా అయిన తర్వాత నేను, మా హస్బెండ్, మా పాప అయితే లంచ్ చేసేసాం. ఫుల్గా తినేసి మా హస్బెండ్, మా పాప అయితే పడుకున్నారు. మనకి పడుకునే ఆప్షన్ ఉండదు. కిచెన్ చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉన్న కిచెన్ ఎలా చేయడానికి నాకు 40 మినిట్స్ పడుతుంది. ఇంకా తిన్న తర్వాత బట్టలు కూడా కొన్ని ఉతికినవి ఉంటే అవి కూడా మడత పెట్టేశాను. సాయంత్రం అలా ఆడుకోవడానికి వెళ్దామని చెప్పేసి పార్క్కి వెళ్ళాను. పార్క్కి వెళ్తే ఫుల్ రష్ ఉందన్నమాట. అసలు ఆడుకోవడానికి ప్లేస్ కూడా లేదు. మా పాప అయితే ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళింది, కానీ అక్కడ చాలా పెద్ద క్యూ ఉందని చెప్పేసి ఇంక వెళ్ళలే. మేమైతే వాకింగ్ చేసుకుంటా తిరిగి ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసాము. బాగా ఆడుకొని ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడ పక్కన వచ్చేసి నేను ఇప్పుడే చూస్తున్నా, ఎన్నిసార్లు వెళ్ళినా పక్కన వచ్చేసి క్రికెట్, వాలీబాల్ అవన్నీ ఆడుతున్నారు. భలే అనిపించింది. మొత్తం ఫుల్గా రైనీ వచ్చేటట్టు అనిపించింది క్లైమేట్ అయితే. మేము పార్క్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తిందామని చెప్పేసి బజ్జీలు కొనుక్కున్నాం. మా పాప వచ్చేసి మిరపకాయ బజ్జీ కావాలంటే మిరపకాయ బజ్జీ తినేది. మేమైతే చల్లబునుకులు తిన్నాము. ఇంటి దగ్గర చేసే టైం లేక బయట తిన్నాం అనమాట. అప్పటికే 7:00 అయిపోయింది. ఇంక ఫుల్గా తినేసాక మా పాప అయితే కారంగా ఉంటుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసిందనమాట. ఫస్ట్ తిని చూసి అది కారంగా ఉందా తీసుకొని తినాలని ఆలోచిస్తుంది. ఇంకా కొన్ని గ్రాసరీస్ తీసుకోవాల్సినవి ఉంటే కేఎన్ఆర్కి వచ్చాము. యాక్చువల్లీ కేపీ అన్నది. అక్కడికి వచ్చి కొన్ని సరుకులు తీసేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి. అవి భలే అనిపించింది నాకు. ఈ మ్యాంగోస్ ఉన్నాయండి, మొత్తం చాలా రకాల 4-5 వెరైటీస్ మ్యాంగోస్ ఉన్నాయి. ఇంక ఇంటికి వచ్చి తినేసి పడుకున్నాం.